మెదక్ జిల్లా సదాశివపేట డంప్ యార్డ్ స్థానికులకు ఇప్పుడు సమస్యగా మారింది. అక్కడ తరచూ కూడా అగ్ని ప్రమాదాలు జరిగి కాలుష్యానికి కారణమవుతోంది. 6 రోజుల క్రితం అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసినా సరే ఇంకా పొగ ఆ ప్రాంతాన్ని కప్పేసే ఉంది. ఈ డంప్ యార్డ్ నుంచి వచ్చే వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 ఎకరాల్లో ఉన్న ఈ డంపింగ్ యార్డ్లో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడం, చుట్టుప్రక్కల ప్రజల ఇళ్లలో ఉన్న మాస్క్ పెట్టుకునే పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ ఇబ్బందులు పడలేక ఎవరో చెత్తకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం ఉంది. అయితే ఈ డంప్ యార్డ్ను ఆనుకుని రియల్ ఎస్టేట్ వెంచర్ కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించిన వాళ్లే నిప్పు పెట్టి ఉంటారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఏదేమైనా సరే ఈ డంప్ యార్డ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవాలి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ డంప్ యార్డ్లో ఉన్నాం మనం. వారం రోజుల నుంచి ఈ అగ్ని ప్రమాదము, మంటలు, 5 ఫైర్ ఇంజన్లు, 6 జేసీబీలతో మాత్రము మంటలను అదుపులో చేయడానికి శ్రమిస్తున్నారు 24 గంటలు అధికారులు, పురపాలక సంఘం పనిచేసే సిబ్బంది. అయినా కానీ మంటలు అదుపులోకి రావడం లేదు. రోజు 20 టన్నుల వేస్ట్ మెటీరియల్ సదాశివపేట్ నుంచి డంప్ యార్డ్కు తరలిస్తున్నారు. అదేవిధంగా 55 మంది సిబ్బంది ఉన్నారు. 17 వాహనాల్లో రోజు వచ్చే ఏదైతే వేస్ట్ చెత్త మెటీరియల్ ఉందో దీన్ని రీసైక్లింగ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం దొరికేది. కానీ ఆ రీసైక్లింగ్ యూనిట్ తెచ్చారు, ఎక్కడెక్కడనే పెట్టారు తప్ప అవి ప్రారంభించలేదు, వాటి అభివృద్ధికి నోచుకోలేదు. దాదాపు ఎప్పుడైతే సదాశివపేట మున్సిపాలిటీ ఏర్పడ్డదో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క చెత్త డంప్ యార్డు కుప్పలు కుప్పలు పేరుకుపోతుంది తప్ప వీటిని రీసైక్లింగ్ చేయాలి, లేకుంటే వీటిని ఏం చేయాలని కూడా ఆలోచన చేయలేదు. వచ్చిన కమిషనర్లే కావచ్చు, లేకుంటే చైర్మనే కానీ ఎవ్వరు కూడా ఆ దిశగా ఆలోచన చేయలే. ఇప్పుడు మాత్రం మనం చూస్తే ముంబై జాతీయ రహదారికి ఆనుకొని పొగమంచు దట్టంగా కమ్మేసిపోతుంది. అంటే వాహనాలు కూడా ఓదాని కూడా ఢీకొనే అవకాశాలు ఉన్నా కానీ వాటి పరిష్కారం చేపించే ఆలోచన కూడా లేకుండా పోయింది. దాంతోపాటు ఇక్కడ వెనుకపెళ్ళి వివిధ గ్రామాలకు వెళ్ళే ఏదైతే ప్రధానంగా ఉందో ఆ ప్రధాన రహదారి వెంట వీళ్ళంతా ముక్కు మూసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇంత ప్లాస్టిక్ పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ప్రభుత్వాలు తప్ప గతంలోనే వీటన్నిటి కూడా నిర్మూలన చేయాలని చెప్పి ఆలోచన చేసినాయి. కానీ ఆ దిశగా ఎవరైతే ఇంటికి చెత్త బుట్టి తడి పొడి చెత్త తీసుకెళ్ళడానికి వస్తారో సిబ్బంది, వారంతా కూడా బుట్టలు ఇచ్చి వాటిని తీసుకొచ్చిన తర్వాత రీసైక్లింగ్ చేస్తే ఇలాంటి సమస్య మాత్రం ఉత్పన్నం కాకపోయేది. కాకపోతే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పురపాలక సంఘం ఏర్పడ్డప్పటి నుంచి అంటే దాదాపు 5 ఎకరాల్లో విస్తీర్ణంలో ఇక్కడ డంప్ యార్డు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు తప్ప వాటిని పరిష్కార మార్గం ఏ కమిషనరు ఏ చైర్మన్ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే మనము సొంతంగా ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడు, తర్వాత సంగారెడ్డి చింత ప్రభాకర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ చింత ప్రభాకర్ ఎమ్మెల్యే స్థానికంగా ఉండేది సదాశివపేటలోనే. అంటే గతంలో ఆయన చైర్మన్గా చేశాడు. ఆ తర్వాత కూడా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 ఏళ్లలో మేము చాలా డెవలప్మెంట్ చేశాము, అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఈ పొగంతా చూస్తుంటే మాత్రం ఇదంతా ప్రధానంగా ముంబై జాతీయ రహదారి పైకి వెళ్తుంది, కమ్మేస్తుంది. అంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయడం లేదు. దీంతోపాటు ఇక్కడ చూస్తే ఈ డంప్ యార్డుకు వచ్చిన చెత్తను ఆ వేస్ట్ దాదాపు ఇప్పుడు ఫైర్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ జేసీబీలు తీస్తుంటే వాళ్ళు చల్లారపడానికి చాలా శ్రమిస్తున్నారు. దాదాపు వాళ్ళు 30 మంది 4 రోజుల నుంచి కూడా శ్రమిస్తుంటే ఈ మంటలు అదుపులోకి చేయలేకపోతున్నారు. నిజంగానే లోపల అంటే భూమి విస్తారం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయింది. వివిధ రకాల పక్షులు పశువులు చనిపోతున్నాయని చెప్పి స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దాదాపు మనం చూస్తే 6 జేసీబీలు 5 ఫైర్ ఇంజన్లు వీరంతా కూడా వారం రోజులు శ్రమిస్తున్నా కానీ ఈ మంటలే కావచ్చు, ఈ పొగ కావచ్చు ఎప్పుడు అదుపులోకి వస్తుందన్న ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు లేదా దీన్ని ఏ విధంగా చేయాలి, రీసైక్లింగ్ చేస్తే బాగుంటుందా, లేకుంటే ఇప్పుడు మాత్రం దీన్ని తాత్కాలికంగా ఎప్పుడైతే చెత్త ఉందో ప్లాస్టిక్ ఉందో వీటిని దగ్ధం చేసి, లేదంటే ఎవరు చేస్తున్నారో ఇక్కడ పక్కపంట ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్కి సంబంధించిన కొంత జాగా కూడా
అందులో కలిసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది కూడా తెచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పోసి అంటుపెడుతున్నట్టుగా కొంత స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ దిశగా మన విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఎప్పుడో ఒక చెత్త అంటుకుంటే దాన్ని ఆ రోజే కావచ్చు తెల్లారే కావచ్చు దాన్ని చల్లార్పే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ మనం లారీ పోతుంది అంటే వాస్తవం చూస్తే అది ముంబై జాతీయ రహదారి, ఒక్క వాహనం కనిపించకుండా పొగ దట్టంగా కమ్ముకుంటుందంటే ఈ పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది. నిజంగా వీటిని అన్నిటికీ కూడా నిర్మూలన చేయాల్సిన అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారో, జిల్లా కలెక్టర్లకు 14 కిలోమీటర్ల దూరంలో ఇంత జరుగుతున్నా కానీ ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి రావడానికి వెనుక ముందు అవుతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా మనం చూస్తే 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ నిలవ పరిస్థితి లేదు. ముక్కుపొడలు ఎదురుపై దుర్గంధం వాసన వెదజల్లుతుంది. ఆ తర్వాత కూడా యొక్క పొగ ఏదైతుందో మనం పీల్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో వివిధ రకాలుగా కూడా మనుషులకు వివిధ అనారోగ్య పాలవుతున్నా కానీ పట్టించుకునే పాపన పోవడం లేదని చెప్పి ఆ స్థానికులు ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వంపై ఆ విమర్శలు చేసినా కానీ ఎవరు పట్టించుకున్న పాపన పోవడం లేదు. దీంతో పాటు ఇక్కడ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ డంప్ యార్డ్కి వస్తే వాస్తవం తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఉన్నతాధికారులు ఇప్పటికైనా వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ తొలగించాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీని వలన తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. డంప్ యార్డ్ వలన ప్రక్కనే చుట్టుప్రక్కల ఉన్న చెరువులన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు. చిన్న పిల్లలకు వింత వ్యాధులు వస్తున్నాయని వెంటనే డంపింగ్ యార్డ్ను తొలగించేయాలని కోరుతున్నారు. సదాశివపేటలో ఏర్పాటు చేసిన డంప్ యార్డు తొలగించాలని చెప్పి ప్రధానంగా ఎన్కేపల్లి గ్రామస్తులు సదాశివపేట సంబంధించిన పురపాలకు సంబంధించి చాలామంది కూడా గతంలో వచ్చి కూడా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు. అంటే చెరువు కూడా కాలుష్యం అవుతుంది, ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యవసాయం కూడా పండించలేకపోతున్నామని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నా కానీ అది తొలగించడం లేదు. ఆ తర్వాత ఇప్పుడు వారం రోజుల నుంచి అక్కడ డంప్ యార్డ్లో మాత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. రోజు కూడా నిరంతర ప్రక్రియ అయిపోయింది. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళాలన్నా రావాలన్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే మీరంతా ఈ పత్రం పట్టుకున్నారా? అసలు మీ దగ్గర డంప్ యార్డ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు, అసలు ప్రధాన సమస్య ఏంటి? గత 15-20 సంవత్సరాల సంది ఉంది సార్ డంపింగ్ యార్డు. మాకు తెలివి వచ్చిన సంది అయితే దానితో చాలా ఇబ్బంది ఉంది. మాకు చిన్న పిల్లలకు జ్వరాలు. చెరువు అయితే చాలా పెద్ద చెరువు సార్. అది 400 ఎకరాల సాగు చేసే భూమి, పార్కాల భూమి. మొత్తం నీళ్లు మొత్తం కింద పోయి గ్రౌండ్ వాటర్ మొత్తం మీద వచ్చి తాగితే ఇట జ్వరాలు వస్తున్నాయి సార్. మొత్తం వాటర్ తోటి చెరువు సమస్య ఎక్కువ ఉంది సార్. మొత్తం డంపింగ్ యార్డ్లకి పెద్ద అక్కడ మధ్యకుంటా మొత్తం పెద్ద విలేజ్లకి నీళ్ళు మొత్తం అదే చెరువులకు వస్తాయి సార్. ఆ మొత్తం డంపింగ్ యార్డ్లో కలిసి నీళ్ళు మొత్తం అందులోకి వచ్చేస్తున్నాయి సార్. అవి దాని నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రోడ్డు మీద మాకు వర్షాకాలం వస్తే అసలు నడవడానికి రాదు. మొత్తం ఈగలు మొత్తం గలీజ్ మొత్తం సామాన్ అంతా మొత్తం రోడ్డు మీద చెత్తేస్తారు. గలీజ్ సామాన్ అంతా అక్కడనే పడేస్తారు. చాలా జ్వరాలు వస్తున్నాయి సార్. 4 ఆవులు సార్, మొన్ననే రీసెంట్గా 4 ఆవులు దాన్ని చీరి పోస్ట్ మార్టం చేసి తీస్తే మొత్తం కాగితాలు అడ్డమైన చెత్త వచ్చింది సార్. అలా మొత్తము చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే. దాని నుంచి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ తొలగించాలి ఇక్కడ నుంచి. రాములు, మీరు సర్పంచ్ అంటే మొన్న అయిపోయింది. నిజంగానే గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ లేకుండా ఉన్నతాధికారులు కానీ ఈ విషయం దృష్టికి తీసుకెళ్లారా? ఏమన్నారు వాళ్ళు? గతంలో కూడా నిఖిలారెడ్డి మేడం జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా గతంలో అప్పుడు నేను సర్పంచ్ ఉన్నా కాబట్టి అప్పుడు నిఖిలారెడ్డి మేడం గారిని తీసుకుపోయి సైడ్కి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మేడం గారు చూశారు, దాన్ని చూసి మీకు పరిష్కారం చేస్తా అని చెప్పారు. అప్పటి నుంచి నిఖిలారెడ్డి మేడం జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ అయింది, కానీ మా సమస్య అక్కడే ఉంది. సదాశివపేటకు ఎన్కేపల్లి మధ్యన ఈ డంపింగ్ యార్డ్ ఉంటుంది సార్. ఎన్హెచ్ పక్కన ఉంటుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో ఇప్పుడు మాకు మున్సిపాలిటీ కూడా చెప్పాము, వాళ్ళు తీపిస్తామని చెప్పారు, దాన్ని రీసైకిల్ చేస్తామని చెప్పారు. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు మేము నైట్ 12 గంటలకు టైంలో ఇక్కడ నుంచి మెడిసిన్ తేవడము, ఈ పశువులు చనిపోయినవి తేవడము, ఈ చికెన్ కట్ చేసినవి ఇవన్నీ తేవడం రకరకాలు సార్. అన్నీ తీసుకొచ్చి బాడీ తీసుకొచ్చి ఒక ఫీట్ కూడా తీయకుండా పైడేసి కొన్ని సందర్భాలు అయితే ఆ కుక్కలు చేతులు కొనుక్కొచ్చి రోడ్డు పైన చూసినాం సార్ మేము. కాబట్టి దయచేసి మాకు ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మేడం గారిని కోరుకుంటున్నాం, దయచేసి ఈ డంపింగ్ యార్డ్ను మాకు ఇక్కడ నుంచి తొలగించి ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే మాకు చాలా బాగుంటుంది. మా ఊరి ప్రజలు, గ్రామం అందరూ బాగుపడతాం. ఆ డంపింగ్ యార్డ్ నుంచి ద్వారా చెరువులకు వాటర్ వచ్చి చెరువు వాటరు గ్రౌండ్ వాటర్కి వచ్చి మేము తాగేది గ్రామాలలో బోర్ వాటర్ సార్. ఆ బోర్ వాటర్లో మొత్తం కలుషితం అయిపోయి పంటలు లేదు సార్. కావాలంటే చూడండి, ఎన్కేపల్లి గ్రామం చూడండి సార్. మొత్తం గతం శనివారం నుంచి బంద్ లేదు సార్. పొగ నిన్న 4 ఫైర్ తెచ్చారు, ఇయ్య 4 ఫైర్ తెచ్చారు. అయినప్పటికీ కూడా పొగ ఇంత మాత్రం తగ్గలేదు సార్. ఈ పొగ మాతో పాటు కాకుండా సదాశివపేట మున్సిపాల్ కూడా వెళ్తుంది సార్. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు ఈ పరిష్కారం కొంచెం ఎంతైనా తీయాలని కోరుకుంటున్నాం సార్. చూడొచ్చు, ప్రధానంగా నిజంగా ముంబై హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నది. అక్కడ కూడా ఉదయం కూడా పొగ వస్తుంది. వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రధాన సమస్య ఎదుర్కొంటున్నారు. నిజంగా జిల్లా కలెక్టర్ని కలుస్తున్నారు అంటున్నారు. గతంలో ధర్నా చేశారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ డంప్ యార్డ్ ఉంది, ఎలా చేస్తే కరెక్ట్ క్లియర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? దగ్గర 15-20 సంవత్సరాల నుంచి ఉంది.
మాకేమన్నారంటే ఫస్ట్ ఫ్యాక్టరీ పెడుతున్నాం మన మున్సిపల్ వాళ్ళు, తర్వాత ఏమన్నారంటే లేదు చెత్తకు మేము ఎరువు చేస్తామన్నారు. ఎప్పుడు చేసినా ధర్నా చేస్తా ఏదో ఒక పరిష్కారం చెప్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వర్షాకాలం రాగానే చెత్త నిండగానే రోడ్డు మీద ఆడికిడికి వేస్తున్నారు. మేము అడిగితే ఏమంటున్నారు అంటే మీరే వాళ్ళు విలేజ్ ఉంది, మా మున్సిపల్ జాగా ఉంది, పరిధిలో ఉంది, మేము వేసుకుంటామని మాకు వ్యతిరేకం ఏమనంటే నిన్న పోలీసుకు పెట్టి మాకు హరాస్మెంట్ చేసిర్రు. ఏమన్నారు పోలీసులను పెట్టి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నారంటే మున్సిపల్ జాగా ఉంది, మున్సిపల్ వాళ్ళు వేసుకుంటారు, మీకెందుకు అభ్యంతరం అని ఇట్లా అంటున్నారు. మా ప్రతి సంవత్సరం ఒక ఇది రోగాలు ఎట్లా వస్తాయంటే ఫీవర్ సంవత్సరానికి ఒకసారి వస్తాయి, మాత్రం 4 సార్లు వస్తాయి సార్ పిల్లలకు ఫీవర్. మీకు ఇప్పటికిటే కంటిన్యూ నడుస్తున్నాయి ఫీవర్. చిన్న పిల్లలకైతే కంటిన్యూ ఫీవర్ నడుస్తూనే ఉన్నది. 2 నెలలు పోగానే ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఏదైనా ఒకటి దాని నుంచి. మేము చిన్నగా ఉన్నప్పుడు నా ఏజ్ 53 ఏజ్లో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చెర్ల నీళ్ళు తాగినాం, అలా వ్యవసాయం కొట్టుకుంటా కింద పంట పొలాల వ్యవసాయం కొట్టుకొని నీళ్ళు తాగినాం. ఇప్పుడు అలా కాళ్ళు కడుకొని గిట్ట రాకొచ్చింది. మా అడవిలో మొత్తం బట్టలు ఉత్తున్నారు, అందరూ అల్లనే ఉత్తున్నారు. ఈరోజు వాళ్ళకి నీళ్ళు ముట్టనికిట మాకు ఇది లేదు సార్. అదే అన్న ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఆ డంపింగ్ యార్డు నుంచి మా గ్రామంకి చాలా ఇబ్బంది ఉన్నది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. మీరు ఇక్కడ చూస్తుంటే ఇగో ఇక్కడ మా ఊర్లో దాదాపు 60-70% మంది మొత్తం పాల వ్యాపారం మీద ఆధారపడి ఉంటారు. అటువంటి ఆవులుగా మొత్తం అవి వాటికి పోస్ట్ మార్టం చేసి చూపిస్తే అవి మొత్తం ఇళ్ళకించి కాయిదాలే వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇళ్ళకించి ఇగో డంపింగ్ యార్డ్లకించి వస్తున్న వర్షపు నీరు మొత్తం ఈ నీరు మొత్తం కలుషితం అవుతున్నాయి. ఇవి మొత్తము మా ఊరు చెరువులో ప్రధానంగా ఉన్న ఆధారంలో ఉన్న చెరువులో మొత్తం కలిసిపోతున్నాయి. దానివల్ల అక్కడ ఉన్న మేకలు కానీ మా ఊరిలో ఉన్న గేదెలు కానీ అన్నీ తాగి అనారోగ్యం పాలవుతున్నాయి. గత ఏడాది చూసుకుంటే అందులో ఈ చెరువులో ఉన్న మొత్తము చేపలు మొత్తం చనిపోతున్నాయి. ఇగో చూసుకొని మా ఊర్లోకించి చూసుకుంటే ఇగో ఊర్లకు ఇట్లా పొగ మొత్తం కమ్ముకుంటుంది. నైట్ రోడ్డు పైన బండ్లు వెళ్దామన్నా కానీ ఏం కనిపించడం లేదు. చాలా ఇబ్బంది ఉన్నది డంపింగ్ యార్డ్ని. తస్కరమే కలెక్టర్ మేడం గారు వెంటనే స్పందించి మా గ్రామంకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఈ డంపింగ్ యార్డ్ని అక్కడ నుంచి తీసేలాగాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిజంగానే ప్రధాన సమస్య వాళ్ళు గతంలో కూడా ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చారు అధికారులకు, ఇప్పుడు కూడా వస్తున్నారు. వారం రోజుల నుంచి సదాశివపేటలో డంప్ యార్డ్లో మాత్రం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడే నిరంతరం అంటే 5 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి వాళ్ళు చల్లారిపినా కానీ అది ప్రమాదం జరుగుతూనే ఉంది, అదేవిధంగా కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. చెరువు కూడా కాలుష్యం అయిపోయింది. అక్కడ పశువులు కానీ జీవించలేని పరిస్థితి ఉంది, వ్యవసాయం చేయలేమని పరిస్థితి వాళ్ళు చెప్తున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సంగారెడ్డి.